on the part of the rulers ఎవడన్నా కానివ్వండి రాజ్యాంగం ఇచ్చినటువంటి నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల పురపాలక పరిధిలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్యం సరిగ్గా నిర్వహించకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18వ వార్డు ఏరియా హాస్పిటల్ సమీపంలో మురుగు నిల్వగా ఉంది. 1వ వార్డు గంగపుత్ర కాలనీలో విపరీతమైన చెట్లు పిచ్చి మొక్కలు విస్తరించి విష జంతువులు బయటకు వచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తక్షణం స్పందించాలని కోరుతున్నారు. హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ ఎండీ డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ గుట్టురట్టు చేసింది. మేడ్చల్ జిల్లాలో ఈ యూనిట్ పై దాడి చేసి 32,000 లీటర్ల లిక్విడ్ ముడి పదార్థాలు మాలి అలాగే ఎక్స్టీసీ తయారీలు ఉపయోగించే కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లుగా గుర్తించారు. ఈ దాడిలో 13 మందిని అరెస్ట్ చేసి సరఫరాదారులు తయారీ మరి నెట్వర్క్ ను ఛేదించారు. ఇక బంగ్లాదేశ్ యువతి అరెస్టుతో ఈ గుట్టు వెలుగులోకి వచ్చింది. ఆయన మనకి టికెట్ సార్ అన్నా నీకు లొకేషన్ పెడుతున్నారా? జరా 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 జరుపుకుంటే ఓకే. ఆయన మనకి టికెట్ సార్ అన్నా నీకు లొకేషన్ పెడుతున్నారా? మల్కాజ్గిరి వినాయక్ నగర్ లోని సిటీ నెట్ షాప్ అలాగే ఫోటో షాప్ నిర్వాహకులు మురారి, హరీష్ యాదవ్, నరహరి ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జన దినోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు పులిహోర, దద్దోజనం, మజ్జిగ అలాగే మంచినీరు అందిస్తున్నారు. నిర్వాహకుడు మురారి మాట్లాడుతూ, నేను వినాయక్ నగర్ లో ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తుంటానని, గణనాథుల నిమజ్జనానికి వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం మా స్నేహితులతో కలిసి మా స్వంత ఖర్చులతో ఈ సేవ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ యాదవ్, శ్రీకాంత్ గౌడ్, మధు, నరహరి, ప్రవీణ్, రవి, రాజమ్మ, ఉషా, పూజ పాల్గొన్నారు. రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో వినాయక నిమజ్జన ప్రక్రియ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ప్రత్యక్షంగా పరిశీలించారు. సైబరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. రేపు ఉదయం వరకు ప్రధాన నిమజ్జన కార్యక్రమాలు పూర్తి కాబోతున్నాయని, తదుపరి కొన్ని రోజులు కూడా నిమజ్జనం కొనసాగుతుందని తెలిపారు. ఈ పరిశీలనలో శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్, ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణం, సిఐ బాలరాజు, మున్సిపల్ ఫైర్, హైడ్రా, జలమండలి అధికారులు పాల్గొన్నారు. పక్కకుండాలి. మంచిర్యాలలో అంజనీపుత్ర ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వినాయకుని వీడ్కోల కార్యక్రమం ఘనంగా జరిగింది. మంచిర్యాల కలెక్టర్ ఉచితంగా 116 కేజీల లడ్డూ కూపన్ డ్రా నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 9 రోజుల పాటు వినాయక మండపం వద్ద ప్రతిరోజు సుమారు 2000 మందికి అన్నదానం జరిగి ప్రజలు మన్ననలు పొందింది. కార్యక్రమాన్ని నిర్వహించిన చైర్మన్ పేదవారికి సేవ చేయడం సంతోషంగా ఉందని, ప్రజల సుఖ సంతోషాల కోసం ఆకాంక్షలు వ్యక్తం చేశారు. సంబంధించిన అదృష్టవంతులు ఒక డ్రాలో మనకు వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా శోభాయాత్రకు వచ్చేటప్పటికి శోభాయాత్రలో ఇప్పుడు మనకు కనుల విందుగా మన గంగమ్మ ఒడికి చేరుతున్న మన గణనాథుడు వరసిద్ధి వినాయక గణనాథుని ఇప్పుడు శోభాయాత్ర అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఒక 8 నుంచి 10,000 మందితో మా శోభాయాత్ర అనేది స్టార్ట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక 10,000 మందితోని శోభాయాత్ర స్టార్ట్ చేసుకొని మనం ఈ మంచిర్యాల నుంచి మనకు ఏంటంటే బందఫీట్ల రోడ్ నుంచి మంచిర్యాలు మనకు వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి ముక్కరం చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వరకు మా శోభాయాత్ర అనేది ఒక 10,000 మందితోని మేము స్టార్ట్ పోతున్నాం. అదేవిధంగా మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న మా ఉమ్మడి జిల్లాల ప్రజలందరికీ మాటల్లోనే ప్రాధికడం జరిగింది. అతని నేమ్ వచ్చేసి కర్ణే అశోక్ శర్మ, ఆర్ఎంసీఎల్లో జాబ్ చేస్తాడు. అతను రామగుండం వ్యక్తి. ఈ సంవత్సరం అతనికి లడ్డు రావడం జరిగింది. అది అతనికి ఇన్ఫామ్ చేశాము. రాగానే అతను కూడా పంపించేస్తాము. ఇకపోతే ఇప్పటివరకు నవరాత్రుల కాలంలో ఈ గడిచిన ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని మమ్మల్ని అందరూ ఆశీర్వదించినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఇక ముందు జరిగేది ఏదైతే ఉందో శోభయాత్రకి మా టీం అందరూ కూడా రెడీ అయ్యారు. ఒక 1 or 2 అవర్స్లో శోభయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఇకపోతే మా వ్యాపారానికి విషయానికి వస్తే మాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. మా వ్యాపారంలో ఎంత నిజాయితీగా ఉంటే అంత ఎక్కువ రోజులు ఉండడం జరుగుతుంది. అలా మేము ఇప్పుడు పబ్లిక్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తుర్కయాంజల్ మున్సిపాలిటీ మాసప్ చెరువు, గోశాల చెరువులో వినాయకుడి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతుంది. బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామిరెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్ వదిలి భక్తి మార్గంలో నడవాలని, క్రీడలు మైదానంలో ఆడాలని ఆహ్వానించారు. ఇక ప్రభుత్వ పర్యటన కార్యక్రమాలకు అండగా అవగాహన కార్యక్రమాలు, అన్నదానం, అలాగే పులిహోర, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. పార్కింగ్ ప్లేస్లలోని వెహికల్స్ నిలిపివేయాలి. ఎక్కడ పడితే
తీసుకోండి, చెత్తను చెత్త బండిలో వేయండి. ఇలాంటి ప్లాస్టిక్ సంచులను నీటిలో వేయండి. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని విఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఏంటంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్ మీద అవగాహన, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ నిషేధించిన కాబట్టి దాన్ని పూర్తిగా నిషేధాన్ని పాటించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా డ్రగ్స్ యువత వాడడం వల్ల విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, చాలామంది వాళ్ళ చదువును కోల్పోతున్నారు, వాళ్ళ శారీరక దృఢత్వాన్ని కోల్పోతున్నారు, మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ డ్రగ్స్ అనేది పూర్తిగా సంఘ విద్రోహ శక్తులు, టెర్రరిస్టుల చేతుల్లో ఆదాయ వనరుగా మారుతుంది కాబట్టి దీనికి ప్రభుత్వంతో ఏమాత్రం లేదు సంబంధం. కాబట్టి మనందరం కూడా దీన్ని పూర్తిగా కట్టడి చేసేంత వరకు, నియంత్రించే వరకు అందరం కలిసికట్టుగా పోవాల్సిన అవసరం ఉంది. మరి అట్లే గంజాయి కూడా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడే చక్కెర చాయపత్లాగా దొరుకుతుంది ఇలా మార్కెట్లో. కాబట్టి పూర్తిగా ప్రభుత్వం కూడా టీజీ, న్యాప్ కావచ్చు, లీగల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ మనము ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎక్కడ సరఫరా అవుతుంది, ఎవడు వాడుతారు అనేది మీద సమాచారం ఇచ్చి దీన్ని పూర్తిగా నిర్మూలించేదాకా అందరం కూడా దీన్ని ప్రజా ఉద్యమంగా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే సైబర్ క్రైమ్ కూడా ఏంటంటే ఎవరో అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తారు, మీకు ఒక ప్రైజ్ వచ్చింది, లేకుంటే మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పని చెప్పి ఫోన్ చేస్తారు. ఆ ఓటీపీ చెప్పగానే మన అకౌంట్లో డబ్బులు మొత్తం కాలైపోతాయి. కాబట్టి ఈ సైబర్ వరంగల్ నగరంలో భారీ వర్షం కారణంగా అండర్ బ్రిడ్జి కింద వరద నీరు చేరడంతో బస్సు నీటిలో చిక్కింది. సమాచారం అందుకున్న ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షూకూర్ దర సిబ్బందితో కలిసి తాళ సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటికి రప్పించారు. వారిని వెంటనే స్పందన వల్ల ప్రమాదాన్ని నిరాకరించారు. Aber nicht, dass das kaum gehört hat. Aber kaum gehört hat. Also ich wollte eigentlich nicht. Ich kann doch. Boleh. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో ఎరువుల నిల్వ వినియోగం, నానో యూరియా అలాగే డిఏపిపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి కోరాడ సాయికృష్ణ తెలిపినట్లుగా కలెక్టర్ ఆధ్వర్యంలో 7, 8, 9 తేదీలలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉంటుంది. ఇక గ్రామస్థాయి అధికారులు ఎరువుల సరఫరా అలాగే ఉపయోగాలు వివరించి రైతులను అవగాహన చేయనున్నారు. దాంతోపాటుగా గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, నెక్స్ట్ వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ యూరియా ఎరువులు వాడకం మరియు యూరియా అనేది పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామానికి కలిగిన సమయంలో అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ అందజేయబడుతుందని చెప్పని అవగాహన కార్యక్రమం నిర్వహించమని ప్రతి ఒక్క వ్యవసాయ శాఖ సిబ్బందిని ఆదేశం జరిగింది. తద్వారా వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కూడా ప్రతి గ్రామంలో, మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి రైతు భరోసా కేంద్రంలో రైతులందరి దగ్గరికి వచ్చి ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 40 టన్నుల వరకు యూరియా నిల్వలు ఉన్నాయండి. ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి అందుబాటులో యూరియా వస్తుంది. దాంతోపాటుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎరువులు వాడకం ఎక్కువగా ఉండడం వల్ల కాలుష్యం ఉంటుంది. కాబట్టి ఇఫ్కో వారు విడుదల చేసిన నానో డిఏపి, నానో యూరియా ఆ 2 ఉపయోగాన్ని పెంచి మన పర్యావరణాన్ని కాపాడుతూ మన భావితరాలకి శుభమైన ఆహారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటామండి. ఆ విధంగా రైతులకు అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నామండి. ఇంకోటి ఏంటంటే రైతులందరూ కూడా ఎరువును, యూరియాని విరివిగా వాడుతున్నారు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా కొంచెంగా దాన్ని తగ్గించుకుంటూ ఒక్కసారిగా కాకుండా మనకున్న 2-3 ఎకరాల్లో 1 ఎకరానికైనా యూరియా వాడి మిగిలిన 2 ఎకరాలకు కూడా ఖచ్చితంగా నానో డిఏపి, నానో యూరియా వాడి ఆ ఒక విలువలు తగ్గించి ఆటోమేటిక్గా ఇంకా రానున్న తరాల ఇంటికి కూడా ఈ యూరియా వాడకాన్ని తగ్గించి నానో డిఏపి, నానో యూరియా వాడుతుందిగా కలెక్టర్ గారు ఆదేశం జరిగింది. ఆ విధంగా కుప్పం డీఎస్పీ ప్రార్థసారథి తెలిపినట్లుగా హాంద్రినివా కాలంలో నీళ్లు రాలేదు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన నాగిరెడ్డిని అరెస్ట్ చేశారు. అతని మొబైల్ పరిశీలనలో హాంద్రినివా ప్రభుత్వ పెద్దలపై మార్ఫింగ్ చేసుకుని తప్పుడు ప్రచారాలు చేసినట్లుగా గుర్తించారు. అధికారుల ఫిర్యాదు మేరకు సంబంధిత పత్రికపై కూడా కేసు నమోదు చేసి విలేకరిపై చర్య తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. సంబంధించి తప్పుడు వార్తలను తన సోషల్ మీడియా ద్వారా ప్రచురిస్తున్నాడు. దానివల్ల ఇతన్ని అరెస్ట్ చేసి అతని సెల్ ఫోన్ని పరిశీలిస్తే ఆ సెల్ ఫోన్లో ఇతడు ఏవైతే వీడియోస్ని, ఫొటోస్ని మార్ఫింగ్ చేసి
ఫార్వర్డ్ చేస్తున్నాడో అవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అలాగే తన సోషల్ మీడియాను పరిశీలిస్తే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలంకు సంబంధించిన అవాస్తవాలతో పాటుగా ప్రభుత్వ పెద్దలను కూడా కించపరుస్తూ, అధికారులను కించపరుస్తూ ఇవన్నీ కూడా వీడియోస్, ఫొటోస్ తయారు చేసి ఫార్వర్డ్ చేస్తున్నాడు. అందువలన ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నాము. అలాగే 2 రోజుల క్రితము హెచ్ఎన్ఎస్కి సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి తప్పుడు వార్తలు ఎన్ఎస్ఎస్ కాల్వ మీద ప్రచురించిన ఒక దినపత్రిక మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దానికి సంబంధించిన విలేకరుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఎవరైతే ఈ అధికారులు నిరుత్సాహపడే విధంగానో, రైతులు ఆందోళన పడే విధంగానో, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలను క్రియేట్ చేయడము, మార్ఫింగ్ చేయడము, వాస్తవాలను వక్రీకరించి ప్రచురించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఈ అధికారులను నిరుత్సాహపరుస్తున్నారు. ఇంత కష్టపడి పనిచేస్తున్న అధికారులను కానీ, ప్రభుత్వాన్ని కానీ కించపరిచే విధంగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడుతుంది. వీళ్ళు ఇలాగ చేయడం వలన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరమసముద్రంలోని వేట వెంకటేశ్వర స్వామి కొండ సమీపంలో అక్టోబర్ 4న శ్రీవారి కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా నిర్వహించినట్లుగా ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించనున్నట్లుగా చెప్పారు. హాంద్రినీవా కాలువ ద్వారా కృష్ణా జిల్లా భక్తులకు పుణ్యస్నానం, శ్రీ స్వామి బెటరాయస్వామి దర్శన అవకాశాలు ఉంటాయన్నారు. ఆ రోజు కూడా కాపాడాలని మీకు అందరికీ తెలియజేసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు నేను సెకండ్ లైఫ్ మా పిఎస్ అక్కడ కూడా అనుకుంటా ప్రతి మీటింగ్లో శాంతరాం అంటే కనెక్టివిటీ ఉంటే మనకు అక్కడ ఎక్కువ మందికి మనం పైదాకా తీసుకెళ్ళి అకామిడేట్ చేయడానికి పార్కింగ్ కానీ ఎన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చేసేదానికి అవకాశం ఉంటుంది. 3 వచ్చేసి వాటర్ పైప్ లైన్, ఇంకొక బోర్ వేసుకుంటేనే ఆల్టర్నేట్ బెటర్ అని నా ఒపీనియన్. 2 బోర్స్ ఉంటేనే సేఫ్ సైడ్ వాటర్ లేదు సార్. అదే చెప్తారు సేఫ్ సైడ్. పూజారులందరూ వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు బెటరాయ స్వామి యొక్క దర్శనం చేసుకోవటం, తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ ఆశీస్సులన్నీ పొందాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇంకొక అద్భుతమైన విశేషం ఏంటంటే ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ జలాలని అక్కడ శ్రీశైలం శివయ్య మల్లన్న దగ్గర నుంచి ఇక్కడ కృష్ణమ్మ తల్లిని గౌరవ ముఖ్యమంత్రి వారిలో హంద్రినీవా కాలువ ద్వారా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ దగ్గరలో ఉన్న మన హంద్రినీవా కాలువ దగ్గర ఆ రోజు కృష్ణమ్మ జలాల్లో స్నానం చేసి భక్తాదులందరూ కూడా బేట్ర వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ విశేషంగా తరలి రావడంతో పాటు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగేదానికి కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గత సంవత్సరంలో ఈ పాల్గొన్న భక్తాదులకి అట్లాగే బెటరాయ స్వామిని పేరు రావడానికి కారణం ఏమంటే ఈ కర్ణాటక రాజ్యము శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యంలో ఇక్కడంతా కన్నడ ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. బేటే అంటే వేట అని అర్థము. శంకుచక్రధారి వరద అభయహస్తాలతోనే ఉంటాడు, కానీ ధనుస్సు ఎక్కడా ధరించండు. ఇక్కడ ప్రత్యేకమైన ధనుర్బాణాలని ధరించిండేటువంటి విశాఖపట్నం గాజువాకలో 1,00,000 చీరల గణనాథుడు నవరాత్రులు ఘనంగా పూజలు పూర్తి చేసి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. నిమజ్జనం వీక్షించడానికి వచ్చిన వేలాది భక్తులకు ఎటువంటి అవరోధం లేకుండా ఏసీపీ శ్రీనివాసరావు మరియు సిఐ ప్రార్థసారథి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విజయవంతంగా భద్రత నిర్వహించారు.
గత 9 రోజులుగా గాజువాక లంకా గ్రౌండ్లో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామివారి ఉత్సవాలు చాలా వైభవంగా జరిగాయి. ప్రజలు లక్షలాది మంది వచ్చేసి చాలా ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా పోలీస్ శాఖ, మా సిపి గారు, ఏసీపీ గారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో మేము వచ్చేసి అహర్నిశలో కష్టపడేసి ఒక చిన్న ఇష్యూ కానీ, ఒక చిన్న ప్రాబ్లం కానీ, ప్రజలకి చిన్న ఇంజురీ కానీ లేకుండా అందరూ హ్యాపీగా ఇక్కడి నుంచి నవ్వుకుంటా వెళ్ళేటట్లు చేసి కష్టపడ్డాము. సో దానికి సుందర వస్త్ర మహాగణపతి గారి ఆశీస్సులతో ఈ పని కంప్లీట్ చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. చీరల పంపకంలో ఒక ప్రాంతంలో కొంత తొక్కిసలాట జరిగి గతంలో 3 చనిపోయిన సంఘటనల ఆధారంగా మేము వచ్చేసి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని, ప్రజలు ఎక్కువగా వచ్చేసి 1,00,000 చీరలు ఉచితంగా ఇస్తారు అని చెప్పేసి అపోహలతో ఉన్నారు. విపరీతంగా జనాలు వచ్చారు. సో వాళ్ళని క్రమబద్ధీకరించేసి వాళ్ళకి దూరం నుంచే చూసే విధంగా ఏర్పాట్లు చేసి లోపల రాకుండా, ఎటువంటి తొక్కిసట్టు లేకుండా కూడా మేము మా సిబ్బంది, నేను మా సిబ్బంది, మా పై ఆఫీసర్లు అహర్నిశలు కష్టపడేసి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో డీఎస్పీ రఘువీర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీట్ యూ డీఎస్పీ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించేందుకు చర్యలు చేపడతామన్నారు. అనుమతులు లేని అసభ్య ఫ్లెక్సీలపై కఠిన చర్యలు, అలాగే సైబర్ క్రైమ్ బెట్టింగ్ పై అవగాహన, అలాగే స్కూల్ విద్యార్థులతో ప్రతి నెల ర్యాలీలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. దొరకలేదన్నా కూడా రామచంద్రపురం డిఎస్పీ ఆఫీస్కి వచ్చి నేరుగా వాళ్ళ ఫిర్యాదులను అందజేసినట్లయితే వాళ్ళ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం కానీ, వాళ్ళ సమస్యలను త్వరితగతిన కన్సర్న్ అధికారులకి పంపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీరేలా చూడటం కానీ ప్రణాళికలు చేపట్టడం జరుగుతుంది. అందుకు ఆ ఉద్దేశంతో ఈరోజు మీడియా డిఎస్పీ అనే కార్యక్రమం రామచంద్రపురం ఎస్డిపి ఆఫీస్లో చేపట్టడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ ఫిర్యాదులతో పాటు ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకొని కన్సర్న్ అధికారులతో యాక్సెస్ పొందేలాగా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒకటి. రెండో విషయం అండి, రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో ఏవైనా కానీ అనుమతులు లేకుండా ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, లేదంటే అసభ్యకరంగా కానీ, లేదంటే వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించేలా ఏమైనా వ్యాఖ్యలు రాసినా కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కన్సర్న్ పంచాయతీ అధికారులతో, కన్సర్న్ మున్సిపల్ అధికారులతో పాటు ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. కావున దానికంటే ముందే కూడా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు కానీ రోడ్డుకు అడ్డంగా, లేదంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బందికరంగా ఉండేలాగా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కానీ ఏవైనా కూడా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వెంటనే తొలగించవలసిందిగా అందరికీ హెచ్చరించడం జరుగుతుందండి. ఈ సందర్భంగా మూడో విషయం, రేపటి నుంచి కూడా గౌరవనీయ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్లో నెలకి ఒక కార్యక్రమం మీద అవగాహన చేపట్టడం జరుగుతుంది. అలానే పోయిన నెల మనము శక్తి మీద, ఉమెన్ సేఫ్టీ మీద, పోక్సో యాక్ట్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నెల సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా వారానికి ఒక ప్రోగ్రాం, సపోజ్ రేపు చూసినట్లయితే, రేపు 2వ వారం అవుతుంది, రేపు చూసినట్లయితే ప్రతి గ్రామానికి వెళ్ళి ఎస్డిపిఓగా నేను, సిఐ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది కూడా కొన్ని డిజిగ్నేటెడ్ గ్రామాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో, రేపు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ లోకల్ ప్రజలతో మాట్లాడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూరు నియోజకవర్గంలోని సక్కినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం వనదుర్గ లైటింగ్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం వైభవంగా జరిగింది. రేకపల్లి నరసేరావు నేతృత్వంలో గ్రామాల నుంచి ఊరేగింపులతో బ్యాండ్ మేళాలు, బాణాసంచా, డీజే సౌండ్ తో వినాయకుని నిమజ్జనం నిర్వహించారు. కమిటీ సభ్యులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. తుని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతుందని, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు ఎరువులు కూడా సరిపడినన్ని లభించకుండా పరిస్థితి దిగజారిందన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసే పాలన కొనసాగుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పుస్తకాల క్రైటీరియాగా తీసుకుని ప్రతి రైతుకి ఎంత అవసరం పడుతుంది, ఎన్ని ఎకరాలు రైతు సాగు చేస్తున్నాడో ఎంత అవసరం పడుతుంది అని చూసుకుని రైతులు పాస్ పుస్తకాల క్రైటీరియాగా తీసుకుని యూరియా పంచవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం 200 నుంచి 300 ఎక్స్ట్రా పెడితే గానీ యూరియా దొరకని పరిస్థితి ఈ రాష్ట్ర రైతాంగానికి ఏర్పడింది. దయచేసి ఈ రాష్ట్రంలో రైతులను ఆదుకోండి. ఆరోగ్యశ్రీ ద్వారా రోగులను ఆదుకోండి, రాష్ట్ర ప్రజలను ఆదుకోండి. అదేవిధంగా హాస్పిటల్లో పీపీపీ మోడ్ లో తీసుకెళ్లకుండా హాస్పిటల్తో దయచేసి జగన్ గారి సమకూర్చిన 17 హాస్పిటల్, ఈ రాష్ట్రానికి 17 హాస్పిటల్ సమకూర్చిన ఆస్తి మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు ప్రజల్ని ఏ పరిస్థితుల్లోని మోసం చేయకుండా దయచేసి వారి ఆస్తి వారికి ఉంచండి. ఎంతగాని మీ తాబేదారులకి మీ మనుషులకి కట్టబెట్టకండి. జగన్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సంపాదించి పెట్టిన ఆస్తులు మీ తాబేదారులకి కట్టబెట్టకండి. ఎందుకంటే ఎంత గాజువాక, పెదగంటియాడ, పెదకూరాడ 74 వార్డులో గణనాథుని నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజల సహకారంతో కోలాటం, తపేడి గుళ్ళు, వేశ్యాలతో ఉత్సాహంగా ఊరేగింపు జరిగింది. గణేశుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో 11 రోజుల పూజల అనంతరం గణనాథుల నిమజ్జన శోభయాత్ర శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. డప్పులు, మంగళ వాయిద్యాలు, డీజే పాటల నడుమ యువత నృత్యాలు చేస్తూ విగ్రహాలను ఊరేగించారు. మహిళలు మంగళహారతలతో స్వామివారికి సాగనంపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.